సమృద్ధిగా మాకు చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా! మమ్మల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా! ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దేవా! మీరు మాకు ఇచ్చిన బహుమతికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా! మా జీవితాలు దేవా! నీకు ఇష్టంగా మేము గడపడానికి దేవా! యొక్క సంవత్సరంలో కనీసం దేవా! నీకు చిత్తానుసారంగా మా జీవితాన్ని మేము గడిపి దేవా! మీ మీద ఆధారపడే వారికి ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. మీరు సహాయం చేస్తారు నమ్ముచు దేవా! ఈ యొక్క ఆహ్ టైం అంతట్లో కూడా మీరు కృప చూపించండి. మీరే సహాయం చేయండి. ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏమి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపిస్తారు నమ్ముచు దేవా చెప్తున్నాను నేను. వింటున్న దేవా మా యొక్క సహోదరి, సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్‌డివైడెడ్ అటెన్షన్‌ని మీరు మాకు దయచేయండి. మీరే కృప చూపించండి. దేవా నీ యొక్క మహిమార్థమే దేవా మేము ఈ యొక్క సమయాన్ని మేము గడిపే వారికి ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపిస్తారు నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రైట్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో, మనం చాలా ఈజీగా మనం 2024 నుంచి 25కొచ్చేసాము. సో, ఈజీగా మన యొక్క లైఫ్ చాలా హ్యాపీగా ట్రాన్సిషన్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, ఈ యొక్క టైంలో మన యొక్క లైఫ్స్‌ని గాని మనం చూసుకున్నట్లయితే 2025లో న్యూ ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నాము. న్యూ జోష్‌తో వచ్చాము. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నాము. ఇంకా చెప్పాలంటే కొత్త బట్టలు కూడా మనం తీసుకున్నాం. సో, ఇటువంటి నూతనంగా మనం ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము. ఆల్రెడీ 2 రోజులు గడిచిపోయాయి. సో, ఈ యొక్క దినాన మనం రెగ్యులర్ స్టడీని ఒక స్టడీకి మనం పాజ్ చేసి, సో, ఈ యొక్క ఇయర్‌లో మన యొక్క రిజల్యూషన్స్ గాని, మన యొక్క లైఫ్ ఎట్లా ఉండబోతుంది, ఎలా ఉండాలనే విషయాలను చూసుకొని మనం ఫర్దర్ ఆపిన స్టడీని మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. సో, ఈ యొక్క సమయంలో మనం మన జీవితాల కోసం లేదంటే ఈ యొక్క నూతన 2025 ఎట్లా ఉండబోతుందో అనేది ఒకసారి మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, దీనికి నేను సపోర్టెడ్ స్క్రిప్చర్ ఒక 5 వచనాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్సోడస్ 13:17-22. ఆహ్, ఎక్సోడస్ నిర్గమకాండం 13 అధ్యాయం 17-22 వచనాలు మనం చదువుదాం. నేను చదువుతాను. ఒకసారి మీరు మీ యొక్క బైబిల్స్‌ని జాగ్రత్తగా చూడండి. 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టి దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలు తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. వారు సుక్కోతులో నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరున్న ఏతాములో దిగిరి. 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణం చేయునట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను, రాత్రి వేళ అగ్నిస్తంభంనైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. మనం ఈ యొక్క ప్యాసేజ్‌ని గాని మనం చూసుకున్నట్లయితే మనకి ఇశ్రాయేలీయుల యొక్క జర్నీ మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. మనం చూసిన భాగంలో ఇశ్రాయేలీయులు వారు యొక్క దాసత్వం నుంచి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటపడిన సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఈజీ రూట్‌లో నడిపియలేదు గానీ, సో, ఇట్స్ ఎ హై ఆహ్, ఒక చెప్పాలంటే ఇట్స్ హై రిస్క్ జర్నీ గుండా దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. ఎందుకనంటే రీజన్ కూడా అక్కడుంది. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపపడి మరలా వాళ్ళ ఐగుప్తులోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు వారిని ఒక స్ట్రెయిట్ రూట్‌లో నుంచి కాకుండా లాంగ్ రూట్‌లో నుంచి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడనమాట. సో, అటువంటి సమయంలో దేవుడు వారికి ఏ విధమైన ప్రావిజన్స్ ఇచ్చాడు, ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడనేది మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ మన యొక్క లైఫ్ కూడా ట్రాన్సిషన్ అవుతూ ఉంది. 2024-2025కి మన లైఫ్ చాలా ట్రాన్సిషన్ అయింది. సో, ఇక్కడ ఒక్కసారి మనం మన యొక్క జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్‌లో మనం చాలా సార్లు డెసిషన్స్ తీసుకున్నాము. దాని విషయంలో మనం కంటిన్యూ చేయలేకపోయాం. ఒక 1 మంతో, 2 మంత్సో మనం డెసిషన్‌ని మనం చక్కగా దాన్ని చేస్తాం గానీ, తర్వాత 1 ఆర్ 2 మంత్స్ దాటినాక దాని ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడం. ఒక రీసెర్చ్ ఏం చెప్తుందనంటే, కేవలం 9% మంది మాత్రమే, ఓన్లీ 9% ఆఫ్ ద పీపుల్ విల్ అకంప్లిష్ ద గోల్స్ విచ్ దే కెప్ట్ ఇన్ ద
బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు కేవలం 9% మాత్రమే ఒకవేళ 100 మంది నిర్ణయించుకుంటే దాంట్లో 9 మంది మాత్రమే చివరి వరకు ఇయర్ ఎండ్ వరకు వారు తీసుకున్న నిర్ణయాల్ని చక్కగా వాళ్ళు ఆహ్, ఎక్స్‌క్లూడ్ చేసినట్టు ఎగ్జిక్యూషన్ చేసినట్టుగా మనకి కనిపిస్తుందనమాట. సో, మేజర్ రీజన్స్ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్ణయం తీసుకుంటాము. కానీ దానికి తగ్గట్టు మనం పని చెయ్యం. సో, ఒక 3 రీజన్స్ మనం గమనిస్తాం. మొట్టమొదటి రీజన్ ఏంటనంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సరిగ్గా మనం నిర్ణయం తీసుకుంటాం గానీ, దానికి తగ్గట్టు ప్లాన్ జేసుకోము. ప్లాన్ హర్రీ బర్రీగా చేస్తాం. ఏమనుకుంటామంటే ఉదాహరణకు ఒకవేళ మనం అనుకున్నామనుకోండి. సో, ఈ యొక్క సంవత్సరంలో నేను బైబిల్‌ని చదవాలని అనుకుంటాం. సో, బైబిల్‌ని చదవాలనుకునేటప్పుడు దానికి తగ్గట్టు ప్లాన్స్ ఏసుకోము. రోజుకి ఒక్క అధ్యాయమే చదువుకుంటాం అనుకుంటాం గానీ, సో, రోజుకొక 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు తర్వాత వీకెండ్స్‌లోని ఒక 4-5 అధ్యాయాలు గాని చదివితే దాని ప్రకారంగా బైబిల్ అనేది 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోయిద్దన్న ప్లానింగ్ మనం ఏసుకోం. సో, ఆ ప్లానింగ్ లేకపోవడం బట్టి మనం చాలా సార్లు నిర్ణయాల్ని మనం అకాంప్లిష్ చేయం. రెండోదిగా ఏంటనంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఒక రోజు, 2 రోజులు చేసేటప్పటికి లేదంటే సపోజ్ మనం ఆదికాండం స్టార్ట్ చేసామనుకోండి. ఆదికాండం స్టార్ట్ చేసి నిర్గమకాండంకొస్తాం. నిర్గమకాండం అయిపోయినాక లేవీకాండం వస్తాం. లేవీకాండంకొచ్చేటప్పటికి అవన్నీ డిఫరెంట్, డిఫరెంట్ సాక్రిఫైసెస్, బలులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో, అది మనకు కొంచెం డిసింట్రెస్టెడ్ టాపిక్ కాబట్టి, సో, వై కాంట్ వి స్కిప్ ఇట్ అన్న ఒక ఉద్దేశ్యంతో మనం ఏం చేస్తామంటే, దాన్ని మనం స్కిప్ చేయడానికి ఇష్టపడతాం. సో, ఇంట్రెస్ట్‌ని కొంచెం కోల్పోతామనమాట. సో, మన యొక్క నిర్ణయాలు సరిగ్గా ఆహ్, కంప్లీట్ చేయకపోవడానికి కారణం ఏంటనంటే, రెండోదిగా ఇంట్రెస్ట్ సరిగ్గా లేకపోవడం. మూడోదిగా ఏంటనంటే, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ నేనేమంటున్నానంటే, సపోజ్ మనం బైబిల్ చదవాలని నిర్ణయించుకుంటాము. కానీ నిర్ణయించుకునే సందర్భంలో మనం సొంతంగా నిర్ణయించుకుంటాం కాబట్టి, మనం అకౌంటబిలిటీ ఉండదు. మనల్ని అడిగేవారుండరు. మనల్ని గైడ్ చేసేవారు ఉండరు కాబట్టి, మనం ఏం చేస్తామంటే, మనకు సరైన మోటివేషన్ ఉండదు కాబట్టి, ఒక నిర్గమాకాండం, లేవ్యకాండం, తర్వాత సంఖ్యాకాండంకొచ్చేటప్పటికి ఇంక మనం దాన్ని వదిలేసి మరలా నూతన నిబంధనలోకి మనం వెళ్ళిపోతాం. సో, ఈ విధంగా మనం ఉండేటప్పుడు ఎవరినైనా ఒక సపోర్ట్ మనం పెట్టుకోవాలి. అంటే మన చర్చ్‌లో ఉన్న అన్ననో, అక్కనో, అంకుల్‌నో, ఆంటీనో పెట్టుకుంటే సో, ఎవ్రీ వీక్ మనం వారిని కలిసేటప్పుడు గాని ఎవ్రీ మంత్ గాని వారిని కలిసేటప్పుడు గాని, "బాబు నువ్వు బైబిల్ చదివావా?" అనే మనం యాక్సెస్ వాళ్ళకి ఇచ్చినట్లయితే, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న ద్వారా మనం కొంచెం మోటివేట్ అయ్యి, దాన్ని మనం చేయడానికి కొంచెం ఈజీగా ఉంటదనమాట. సో, ఈ 3 రీజన్స్‌ని బట్టి చాలా సార్లు మన జీవితంలో నిర్ణయాల్ని సరిగ్గా దాన్ని అకాంప్లిష్ చేయలేకపోతూ ఉంటాం. సో, మనం ఇక్కడ ఆహ్ పాయింట్ దగ్గరకొచ్చేస్తే, కాంటెక్స్ట్ దగ్గరకొచ్చేస్తే, ఇక్కడ ఫరో కోసం దేవుడు మాట్లాడుతున్నాడనమాట. ఫరో 17 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఫరో ప్రజల్ని పోనీయగా అని మనం చూస్తూ ఉంటాం. సో, మనం కొంత డిస్క్రిప్షన్ మాకర్థం గావాలి. ఫరో ఎవరు అన్న విషయం కోసం మనం ఆలోచన చేసినట్లయితే, ఫరో ఈజిప్షియన్ కింగ్‌డమ్‌లో రాజుని ఫరో అని పిలిచేవారనమాట. సో, యూజువల్‌గా వాళ్ళకున్న ఐడియా ఏంటనంటే, ఆహ్ ఈజిప్షియన్ కల్చర్‌లో వాళ్ళకున్న ఒక అవగాహన ఏంటనంటే, ఒక పెద్ద దేవుడుంటాడు. ఆయన పైనుంటాడు. అంటే పరలోకంలో పైనుంటాడు. సో, ఆ పెద్ద దేవుడు ఏం చేస్తాడనంటే, కిందనున్న మానవుల మీద ఒక అధిపతిని నియమిస్తారు. వాళ్ళెవరనంటే చిన్న దేవుళ్ళు అనంటారు. సో, ఫరోకి పేరేంటనంటే చిన్న దేవుళ్ళు అని అర్థం అన్నమాట. అంటే వారు స్మాల్ గాడ్స్ లెక్క వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రజల్ని రూల్ చేయడం, ప్రజల్ని కిల్ చేయడం, ప్రజల్ని యుద్ధాలు చేయడం ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనంటే, ఆ ఒక చిన్న గాడ్‌కి అంటే ఫరోకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్ అని వారి యొక్క అవగాహన అన్నమాట. సో, ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు స్మాల్ గాడ్స్‌ని, ఫరోస్‌ని రూల్ చేయడానికి వాళ్ళ వర్క్ ఏంటనంటే కేవలం రూల్ చేయడం మాత్రమే అనేది వారి యొక్క అవగాహనలో ఉండేది. సో, అందుకనే దేవుళ్ళ కోసం మాట్లాడేటప్పుడు ఫరో దగ్గరికి మోషే వచ్చేటప్పుడు ఏమంటాడనంటే, "ఆ యెహోవా ఎవడు" అని అంటాడు. సో, దే డోంట్ నో. వాళ్ళకి తెలీదు. అసలు యెహోవా అంటే ఎవరు? ఆ దేవుడు ఉన్నారా? లేదా? ఏంటి మా దేవుడు మాకున్నాడు కదా! మా పెద్ద దేవుడే ఉన్నాడు కదా! మరి వీళ్ళెవరు? అన్న ఉద్దేశంతో ఫరో వారిని ప్రశ్నిస్తాడు. యెహోవా ఎవరు అని. సో, ఆ కల్చరల్ కాంటెక్స్ట్ కలిగిన ప్రజలు వీళ్ళనమాట. సో, ఈ ఫరోని నేనెందుకు ఇప్పుడు డీల్ చేస్తున్నానంటే, చాలా సార్లు మన యొక్క జీవితంలో మన యొక్క లైఫ్ ఫరో లెక్కే ఉంటది. ఎందుకనంటే మీకు ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను క్విక్‌గా మీకు ఒక ఔట్‌లుక్ ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నా. ఫరో దగ్గరికి మోషే వస్తాడు. మోషే వచ్చిన ప్రతిసారి ఆ ప్రజల్ని వెళ్ళనివ్వనంటే ఫస్ట్ వింటాడు. ఆ! సరే అంటాడు. తర్వాత ఏదో ఒక తెగులొస్తది. తర్వాత ఓకే నేను పంపించేస్తానంటాడు. తర్వాత మరలా మనసుని తన కఠినపరుచుకున్నట్టుగా మనకు కనిపిస్తదనమాట. సో, నాకు చాలా సిమిలారిటీస్ కనిపించాయి. మన లైఫ్‌లోని, ఫరో లైఫ్‌లో చాలా సిమిలారిటీస్ కనిపించాయన్నమాట. మొట్టమొదటి సిమిలారిటీ ఏంటనంటే రివలేషన్.
మోషే దగ్గర నుంచి ఫరోకి ఒక రకమైన ప్రత్యక్ష వస్తది. అదే దేవుడు మమ్మల్ని పంపించమని అడుగుతున్నారు. దయచేసి నీవు మా ప్రజల్ని పంపించండి అనంటే, సో, ఫరోకి తన తన శైలిలో జవాబిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో, తనకి ఫస్ట్ మట్టుగా ప్రత్యక్ష వస్తది దేవుని దగ్గర నుంచి. ప్రత్యక్షతకి వచ్చినాక తనేమవుతాడంటే, ఒక మంచి విధంగా వన్ ఆఫ్ ద గుడ్ బిహేవియర్ ఏంటనంటే రెస్పాండ్ అవుతాడు. ఓకే. ప్రత్యక్ష ఒత్తించి కదా! అని త తర్వాత రెస్పాండ్ అయ్యే విధానం వేరేగున్నప్పటికి కూడా, సరే నేను పంపిస్తాను అని ఒక చిన్న త్రుడ్నపాటి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతాడు. రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ అయినాక ఏం చేస్తాడనంటే, తర్వాత అయ్యో! నేను పంపించలేదే, నాకు మా ప్రజలకు చాలా ఇబ్బంది పడిందే అని చెప్పి రిపెంట్ కూడా అవుతాడు. ఇప్పుడు ఇది కాదు మనం వీళ్ళు పంపించేద్దాంలే అని అనుకుంటాడు. కానీ అనుకుంటాడు ప్రతిసారి తెగులొచ్చిన ప్రతిసారి మోషేని పిలుస్తాడు, అహరోన్ని పిలిపిస్తాడు. "ఏయ్! ఈ తెగుల్ని మా దగ్గర నుంచి తీసేసేయి. మీ ప్రజల్ని మేము పంపించేస్తాం" అని అంటాడు. కానీ ప్రతిసారి చాలా సార్లు తను అట్లనే అంటాడు. దాని తర్వాత మొత్తం అంతా తెగులంతా ఎళ్ళిపోయినాక రిజెక్ట్ కూడా చేస్తాడు. "ఏయ్! మీ దేవుడెవరయ్యా? మాకు సంబంధం లేదు. మేము మా యొక్క ఆహ్, దాసులుగా మేము మీ యొక్క ఇశ్రాయేల్‌ని ఉంచుకుంటాము" అని రిజెక్ట్ కూడా చేస్తాడు. మన జీవితం కూడా అంతే కదా! దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవా చక్కగా రెస్పాండ్ అవుతాం. ఒకవేళ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఎక్కడైనా మనం విన్నప్పుడు గాని, వాక్యం విన్నప్పుడు గాని, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మనం చాలా సార్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతాం. దేవా నేను రేపటి నుంచి అలా ఉండకూడదు. దేవా ఈ సంవత్సరం నుంచి నేను ఇలా ఉండాలి. దేవా ఈ పాపం నేను చేయకూడదు అని చాలా సార్లు మనం రెస్పాండ్ అవుతాము. రిపెంట్ కూడా అవుతాం. మన ఒప్పుకోలులో అదే చేసేది. 31 తారీఖున మనకి మొట్టమొదటి మెసేజ్ ఒప్పుకోలే ఉంటది. సో, మనం ఒప్పుకుంటాము. ఒప్పుకొని కూడా తర్వాత కొన్ని రోజులు అయిపోయినాక మనకు సంబంధం లేదులే అని మరలా దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఈజీగా రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది మన లైఫే కదా! ఈజీగా కనిపిస్తుంది కదా! రివల్యూషన్ వచ్చిన దానికి రెస్పాండ్ అవుతాము. రెస్పాండ్ అయినప్పుడు రిపెంట్ అవుతాము. రిపెంట్ అయినాక రిజెక్ట్ చేస్తాం. ఈ సైకిల్ మన యొక్క జీవితంలో, మన యొక్క పాప జీవితంలో కనబడుతూనే ఉంటదనమాట. సో, ఆ విధంగా మన యొక్క లైఫ్ ఉంది. సో, ఇక్కడ నేనివ్వాల్సిన ఒక విషయం ఏంటనంటే, చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని వింటాం. దేవు దేవుడు హృదయాన్ని కఠినపరిచానంట. సో, మనం ఏమంటామంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచేసాడు. దేవుడిని కఠినపరిచేసాడు అని అనుకుంటాం. కానీ మనం ఎగ్జాక్ట్‌గా గాని బాగా చదివినట్లయితే సో, ఫస్ట్ 4 టైమ్స్ ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. మొట్టమొదటి 4 సార్లు. తర్వాత 6 సార్లు దేవుడు తన యొక్క హృదయాన్ని కఠినపరచుకోవడానికి తను పిలుపునిస్తాడనమాట. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటనంటే, ఫస్ట్ కఠినపరచుకోవడం అనేది మోసే సైడ్ నుంచి వచ్చింది. దాని తర్వాత దేవుడు దాన్ని అలౌ చేసినట్టుగా మనకు కనిపిస్తదనమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, లేదంటే మనం అప్లికేషన్ చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఒకవేళ దేవుడు మనకిచ్చిన అవకాశాల్ని మనం వినియోగించుకోలేకపోతే ఒకవేళ దేవుడు మనకిచ్చిన సమయాన్ని సరిగ్గా మనం వినియోగించుకోలేకపోతే, ఫర్దర్ ఆపర్చునిటీస్ గాని, ఫర్దర్ దేవుని యొక్క రివలేషన్స్ గాని, మనకు సరిగ్గా రాకుండా మన హృదయం కఠినమయ్యే అవకాశం ఉంది. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒకవేళ దేవుడు మనకిచ్చిన సమయాన్ని గాని, దేవుడు మనతో మాట్లాడుతుండేటప్పుడు గాని, మన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే, నాకొద్దులే, ఈ రోజొద్దులే, ఈ నెలొద్దులే, ఈ సంవత్సరం వద్దులే, ఇంకా చాలా దినాలున్నాయని మనం అనుకున్నట్లయితే, మనం మోసపోయే అవకాశం ఉంది ఈ ఫరో లెక్క. సో, ఈ ఫరో దేవుని చేత కఠినపరచబడ్డాడు. ఎప్పుడనంటే ఫస్ట్ 4 టైమ్స్ తను విల్‌ఫుల్‌గా తను వదులుకున్నాడు కాబట్టి. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో 2024 సంవత్సరం, 25 సంవత్సరంలో మనకి దేవుడిచ్చిన అవకాశాల్ని, దేవుడు మనకి చూపిస్తున్న వాక్యంలో ఇస్తున్న ఇల్యూమినేషన్ బట్టి, ప్రత్యక్షతను బట్టి మనం వాక్యానికి లోబడుతూ ఉందాం. ఒకవేళ మన యొక్క లిమిట్ మన యొక్క వార్నింగ్స్ ఒస్తాయి గదా! సపోజ్ మనం ఏదైనా నెట్‌వర్క్ వాడామనుకోండి ఎగ్జాంపుల్ జియో మనం వాడామనుకోండి. ఒక 50% డేటా అయిపోయిందంటే వెంటనే మనకి మెసేజ్ పెడతాడు. 50% అయిపోయింది. 75% అయిపోయింది. 90% అయిపోయింది. 100% అయిపోయింది. 100% అయిపోయినాక నెట్ మనకింక రాదు. సో, దేవుడు మన పట్ల చూపించే కృప. ఆయన ఎడతెగక కృప చూపించినప్పటికి కూడా దీర్ఘశాంతుడే గాని శాశ్వతమైన దీర్ఘశాంతుడు కాదు అని అంటారు ఒకాయన. సో, కాబట్టి మనం మన యొక్క జీవితంలో దేవుని యొక్క గుడ్‌నెస్‌ని మనం సింపుల్‌గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు.
సో, ఈ యొక్క గత సంవత్సరం వరకు మనం మన యొక్క జీవితాల్లో మనం ఆహ్, ఛాన్సెస్‌ని వదులుకున్నా గానీ, ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకిచ్చే ఛాన్సెస్‌ని, దేవుడు మనతో మాట్లాడే విషయాల్ని మనం లైట్‌గా తీసుకోకుండా చాలా సీరియస్‌గా తీసుకోవాలి అని నేను ఇక్కడ మీతో చెప్పాలని ఇష్టపడుతున్నా. రెండోదిగా ఏంటనంటే ఒకవేళ చాలా సార్లు ఈ యొక్క ఫరో లైఫ్‌లో రిపెంటెన్స్ అనేదుంది. కానీ చాలా సార్లు తను రిపెంట్ అయ్యే విధానం గాని మనం చూసుకున్నట్లయితే ఏదో ఆ క్షణానికే రిపెంట్ అవుతాడు. ఆ క్షణానికే పశ్చాత్తాపపడతాడు. అంటే తనకున్న కష్టాన్ని బట్టి తను పశ్చాత్తాపపడతాడు. తనకున్న ఇబ్బందిని బట్టి పశ్చాత్తాపపడతాడు గానీ, నిజమైన పశ్చాత్తాపం తన యొక్క జీవితంలో కనిపించదు. నిజమైన పశ్చాత్తాపం తన యొక్క లైఫ్‌లో కనిపియదు. ఒకవేళ మన యొక్క జీవితంలో గాని నిజమైన పశ్చాత్తాపం గాని మనకు కనబడకపోయినట్లయితే, మనం కూడా ఫరో లెక్క నాశనమయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే, దేవుడు మన జీవితంలో నుంచి పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే మన యొక్క సిన్‌ఫుల్ నేచర్ నుంచి మన యొక్క పాప స్వభావం ఉంటది. పాప స్వభావం నుంచి మనం ప్రయత్నిస్తాము పరిశుద్ధులుగా అవ్వడానికి, పరిశుద్ధత పరచబడుతూ ఉంటాము. శాంటిఫై అవుతూ ఉంటాం మన యొక్క జీవితం. పవిత్రీకరణ చెందుతూ ఉంటాము. సో, ఆ పవిత్రీకరణ చెందుతున్న సందర్భంలో ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో వాటన్నిటిని మనం ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఒకవేళ అదే పనిగా రిపీటెడ్‌గా మనం చేస్తూ ఉన్నట్లయితే సో, దేర్ మైట్ బి హై ఛాన్సెస్ ఆఫ్ మన యొక్క జీవితంలో నష్టపోయేవారుగా ఉంటాము. సో, అట్లాంటి నష్టపోకుండా దేవుడు మనకి నిజమైన పశ్చాత్తాపం ఇచ్చేవారుగా మనం మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకోవాలని దేవుడు ఫరో ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో, అంత మాత్రమే కాదు. జీవితం ఎట్లా ఉండబోతుంది అనే కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సో, ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితం ఎట్లా ఉండబోతుంది? మన యొక్క జీవితం ఎలా ఉండబోతుంది? మన జీవితానికి మనం ముందు మంచి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నాము. కానీ దానికి తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటాము. చాలా సార్లు దాన్ని మనం పర్స్యూ చేయలేకపోతూ ఉంటాం. సో, పర్స్యూ చేయలేకపోవడానికి లోకం ఏం చేస్తుంటది అన్న విషయాన్ని కూడా ఫరో లైఫ్‌లో నుంచి మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, ఈ యొక్క ఫరో లైఫ్‌లో గాని మనం చూసుకున్నట్లయితే, మోషే ద్వారా, అహరోను ద్వారా ఫరో దగ్గరకొచ్చి, "అరే బాబు! మా యొక్క ప్రజల్ని మాకు విడిపించండి. మేము దూరం వెళ్లి దేవుడిని ఆరాధించుకోవడానికి మేము ఎళ్తాము." మా దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి పిలుస్తున్నాడు కాబట్టి, మేము ఆరాధించడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి, మాకు సమయం ఇవ్వు. మాకు కొంచెం లూజ్‌నివ్వు అని అనేటప్పుడు, సో, ఫరో ఏమంటాడనంటే, నేను వెళ్ళనివ్వను అంటాడు. అయినప్పటికీ కూడా కొంచెం రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా, మనకి లేఖనాల్లో చూపించేది ఏంటనంటే, నిర్గమాకాండం 8 అధ్యాయం 28 వచనం గాని మనం చూసుకున్నట్లయితే, అక్కడ క్లియర్‌గా చెప్తుంది ఏంటనంటే అందుకు ఫరో, "మీరు అరణ్యంలోని మీ దేవుడైన యెహోవాకు బలినర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని, దూరం పోవద్దు" అని అంటాడనమాట. అంటే నేను మీకు పంపిస్తాను. నేను మీకు లైసెన్స్ ఇస్తాను మీరు వెళ్ళడానికి. కానీ మీరు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఏదో దగ్గర మీ ఇంట్లోనో, మీ పక్కనే ఒక చిన్న గ్యాదరింగ్ చేసుకొని మీరు చేసుకోండి అని అంటున్నాడనమాట. అంటే మనం ఇక్కడ సాతాను యొక్క ఆహ్, టెంప్టేషన్స్‌ని గాని, లేదంటే సాతాను మన పట్ల ఒడ్డే ఉరులను గాని మనం ఈజీగా చూడొచ్చు. సో, ఇక్కడ ఇశ్రాయేలీయులు అడుగుతుంది ఏంటనంటే, మాకు మేము బయటికి వెళ్ళాలి. మేము ఈ యొక్క దాసత్వంలోనికి వెళ్ళి, మేము లోపలికి వెళ్ళి, అక్కడ మేము బలి అర్పించాలి అనంటే, ఈ యొక్క ఫరో ఏమంటున్నాడంటే, "నో, నో, నో. నేను మిమ్మల్ని అలౌ చేయను. అంత దూరం వెళ్ళడానికి లేదు. ఎందుకు? అంత అవసరం లేదు" అని అంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, లోకం దృష్టిలో ఏమంటున్నారంటే, "అంత భక్తి అవసరమా మీకు? మరీ అంత చర్చెస్‌కి వెళ్లి, చర్చ్‌లో గ్యాదర్ అయ్యేంత భక్తి మీకు అవసరమా? అంత భక్తి అవసరం లేదండి. ఎంతో కొంత ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటే సరిపోయేది కదా! మనసులో ప్రార్థన చేసుకుంటే సరిపోయేది కదా! ఏదో ప్రతి వారం చర్చ్‌కెళ్ళాలా? ప్రతి కూడికకి మనం అటెండ్ అవ్వాలా? అని చాలా సార్లు లోకం మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటది. అంత భక్తి ఎందుకండి? నీ వయసెంత? మీరు చేస్తున్న భక్తి ఎంత? ఏదో భక్తి అంటే ఏదో 50 సంవత్సరాలకో మంచం పట్టినప్పుడే చూసుకోవాలి గానీ, ఇప్పుడెందుకండి అంత భక్తి? అని చాలా సార్లు మనల్ని లోకం అట్రాక్ట్ చేస్తూ ఉంటది. సో, ఫరో కూడా అక్కడున్న ప్రజల్ని ఏం చేస్తున్నాడంటే, "అంత దూరం వద్దండి. అంత దూరం అవసరం లేదు. దగ్గరగా ఉంటే మీరు ప్రేయర్ చేసుకోండి. బలర్పిస్తాను అనుకుంటున్నారు కదా! కొంచెం దూరమే వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే పక్కనే చేసుకోండి" అని మోసపుచ్చుతున్నాడు. అంత మాత్రమే కాదు. వీళ్ళింకా పర్సిస్టెంట్‌గా పోరాడినప్పుడు మనం నిర్గమాకాండం 10 అధ్యాయం 10, 11 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే, "పురుషులే మీరు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించుడి." ఇక్కడేమంటున్నాడంటే ఫస్ట్ టైమ్ అంత భక్తొద్దని అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే అందరూ వద్దు. కొంతమందెళ్తే చాలు. మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు అటెండ్ అయితే చాలు. అందరూ ఎళ్ళాలా? మే మా పనులు చాలా ఉండిపోతాయి కదా!
కాబట్టి మీరందరూ వెళ్ళవలసిన పని లేదు. మీరొక్కరే ఎళ్ళండి. ఫ్యామిలీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వెళ్ళండి అని ఫరో వాళ్ళని ఒక రకమైన సింపుల్ ఒక ఐడియా ఇస్తున్నాడనమాట. అందరూ ఎళ్ళవసరం లేదు. ఒక ఫ్యామిలీ హెడ్స్ ఎళ్తే చాలు అన్నట్టుగా వారికి చెప్తూ ఉన్నాడనమాట. సో, మనం కూడా చాలా సార్లు ఈ విధంగానే చూస్తూ ఉంటాం. ఇంట్లలోనో లేదంటే ఏదైనా చర్చ్ పరిచర్యలో గాని, లేదంటే చర్చ్ మీటింగ్స్‌లో గాని అందరూ వెళ్ళాల్సిన పని లేదు. ఫ్యామిలీకి ఒకరెళ్తే సరిపోయిద్ది. అందరం వెళ్తే ఏమైద్ది? ఏం కాదు కదా! అందరూ ఎళ్ళాల్సిన రూలేముంది? మన కుటుంబంగా వెళ్ళాల్సిన రూలేముంది? మనం ఒంటరిగా వెళ్తే సరిపోయిద్ది కదా! అని చాలా సార్లు మన యొక్క లైఫ్‌లో చూసుకున్నట్లయితే మన తోటి స్నేహితులు గాని, మన తోటి బంధుమిత్రులు గాని, మన తోటి కుటుంబస్తులు గాని మనతో అంటుంటారు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబంగా వెళ్ళాలి. కుటుంబంగా మేము సేవ చేయాలి అని వీళ్ళు పర్సిస్టెంట్‌గా వీళ్ళు మోషే ద్వారా వీళ్ళు దేవుడు వారిని ఫరో దగ్గరికి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడనమాట. చాలా సార్లు మనం కూడా ఇక్కడే ఆగిపోతూ ఉంటాం. ఎందుకులే అంత భక్తి అన్నట్టుగా వాళ్ళు చెప్పేది మనకు కొంచెం రీజనబుల్‌గానే అనిపిస్తది. రీజనబుల్ భక్తే కదా! పర్లేదు కదా! అన్నట్టుగా అనిపిస్తది. సో, మనం ఇంకో రీజన్ చూసుకున్నట్లయితే ఎక్సోడస్ అదే నిర్గమకాండం 10 అధ్యాయం 24 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే ఆహ్, ఫరో మోషేని పిలిపించి, "మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను." ఇప్పుడేమంటున్నాడనంటే ఫరో మొట్టమొదటిగా అందరూ వద్దని అంత దూరం వద్దనన్నాడు. రెండోదిగా అందరూ వద్దనన్నాడు. మూడోదిగా ఏంటనంటే అవసరమైన వద్దన్నాడు. అంటే వాళ్ళు జీవించేదే జీవనోపాధియే ఏమంటారంటే జీవనోపాధి వాళ్ళు క్యాటిల్ లేదంటే వాళ్ళ యొక్క ఆస్తులే అవి కాబట్టి ఏమంటున్నారంటే అవన్నీ విడిచిపెట్టండి. ఆ ఫరో యొక్క ఆలోచన ఏంటంటే అవన్నీ విడిచిపెట్టెళ్తే మరలా వీళ్ళు ఇక్కడికే రావాలి. ఎందుకంటే వాళ్ళ పశువులు ఇక్కడే ఉన్నాయి. వారి యొక్క మందలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి వారి మనసంతా ఇక్కడే ఉంటది కాబట్టి సో మీ జీవితంలో మీకు అవసరమైనవి వద్దు. అని చాలా సార్లు ఇక్కడ ఫరో వాళ్ళు చెప్తున్నట్టు అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఆహ్, మనం దేవుడిని సేవించాలంటే మన జాబ్‌ని విడిచిపెట్టాలి. దేవుడిని సేవించాలంటే మన చదువుని విడిచిపెట్టేయాలి. దేవుడిని సేవించాలంటే మన ఉద్యోగ బాధ్యతలు విడిచిపెట్టాలి అని అంటారు. సో, ఇది ఒక రకమైన టాక్టిక్ అనమాట. అంటే దేవుడు మనకిచ్చిన పనైనప్పటికీ కూడా మనం చాలా సార్లు ఈజీగా లోకం చేతిలో మోసపోతూ ఉంటాం. సో, అట్లా మోసపోకూడదు. అంటే లోకం మనల్ని ఏ విధంగా ఎట్లాగో మనల్ని టాక్టిక్స్ ద్వారా మనల్ని ఏ విధంగా మనల్ని లోపరుచుకుంటుందో ఒకసారి ఆలోచించేద్దాం. సో, కానీ అయినప్పటికీ కూడా మోషే దాన్నేది ఒప్పుకోలేదు. ఆయనిచ్చిన ఆప్షన్స్‌నేవి వద్దనుకోలేదు. తను ఏదైతే అనుకున్నాడో మొట్టమొదటిగా తనేమనుకున్నాడనంటే, ఈ ప్రజల్ని ఖచ్చితంగా నేను తీసుకెళ్ళాలి. అది దేవుని యొక్క నిర్ణయం. నా నిర్ణయం నా యొక్క పనిని నేను సంపూర్తిగా చేయడం. అంటే ఒక విధంగా ఆలోచన చేయాలంటే, ఒకవేళ మనం మనకు అర్థం కావాలని ఆలోచన చేసుకోవాలంటే, సపోజ్ ఇన్ ద ఇయర్ బిగినింగ్‌లో మోషే ఏమనుకున్నాడంటే, ప్రజల్ని నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించాలి అని తన నిర్ణయం తీసుకున్నాడు. సో, ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన కట్టుబడి ఉన్నారు కాబట్టి, నిర్గమకాండం 12:31 వచనంలో గాని చూసుకున్నట్లయితే, అప్పుడు ఫరో అంటాడు, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి. అంటే తను తీసుకున్న రిజల్యూషన్‌ని కంప్లీట్ చేసినట్టుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటది. తను నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం చక్కగా కంప్లీట్ లేదంటే అకాంప్లిష్ చేసినట్టుగా మనకిక్కడ కనిపిస్తుందనమాట. అంటే చాలా సార్లు మన యొక్క జీవితంలో మనం మొదలు పెడతాము, ఆగిపోతాం. స్టార్ట్ చేస్తాము, ఆగిపోతాం. ఫరోకి చాలా 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 డిస్టర్బెన్సెస్ వచ్చాయి. రాజు దగ్గర నుంచొచ్చాయి, ప్రజల దగ్గర నుంచొచ్చాయి. ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఈ ప్రజలకి పని ఏం లేదు కాబట్టి, వీళ్ళకి మొత్తం మీరే రా మెటీరియల్స్‌తో సహా మొత్తం ఇటుకలు మీరే చేయాలి. ముందు ప్రొడక్షన్ ఎంతుందో, ఈ ఇయర్ ప్రొడక్షన్ కూడా అంతే ఉండాలి. లాస్ట్ ఇయరు మీకు మా హెల్ప్ ఉండేది. మాకా ఎగుప్తీయుల యొక్క హెల్ప్ ఉండేది. ఇప్పుడు ఐగుప్తీయుల హెల్ప్ కూడా ఉండదు. కానీ మీరు మాత్రమే చేయాలి. ఆ సేమ్ ప్రొడక్టివిటీతో అనేటప్పటికి ప్రజలందరూ యొక్క మోషేని కొట్టాలని కొట్టడానికి వాళ్ళు తయారవుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా తన యొక్క గోల్‌ని అకాంప్లిష్ చేస్తూ వచ్చాడు. చాలా సార్లు మన యొక్క నిర్ణయాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఏదో పరిస్థితులను బట్టో, ప్రజలను బట్టో, లేకపోతే మన యొక్క ఇష్టం లేకపోవడం బట్టో, కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో మనం ఆగిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాలు, దైవికమైన నిర్ణయాలు అకాంప్లిష్ చేయడానికి మనం ఇష్టపడాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, దేవునికి సంపూర్ణంగా ఆరాధించడానికి వాళ్ళ ప్లేస్ నుంచి బయటకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు.
ఒకవేళ ఈ యొక్క 2025 సంవత్సరంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయినప్పటికీ కూడా, కనీసం ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ 2025 సంవత్సరంలో దేవునికి నేను సంపూర్ణంగా ఆరాధిస్తాను. దేవుణ్ణి నేను సంపూర్ణంగా ఆయన యొక్క సన్నిధిలో గడుపుతాను. అంటే మన యొక్క జీవితంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ అవర్ టైమ్ మనం దేవునితో కనెక్షన్‌లో ఉండాలి. అటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి. అంటే కంప్లీట్ పర్సిస్టెంట్ డివోషన్‌కి మనం ఈ యొక్క 25 ఇయర్‌ని మనం డెడికేట్ చేద్దాం. మనం మన యొక్క జీవితాన్ని మనం ఆ విధంగా మనం గడపడానికి మనం ఇష్టపడతాం అనమాట. సో, మనం ఈ యొక్క పాసేజ్‌లో గాని మనం చూసుకున్నట్లయితే ఒక 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం పాసేజ్ చదివాం కదా! సో, ఈ యొక్క పాసేజ్‌లో మన యొక్క 5 వచనాల్లో గాని మనం చూసుకున్నట్లయితే మన యొక్క 5 వచనాల్లో మనకు కనబడుతుంది విషయాలేంటనంటే దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట. సో, ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ యొక్క 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటనంటే దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుడు సార్వభౌముడు ఎలా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క 17వ వచనంలో గాని చూసుకున్నట్లయితే ఫరో ప్రజల్ని పోనీయగా అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫరో ఎంత కఠినమైన వాడో, ఫరో ఎంత బలమైన వాడో, ఫరో ఎంత శక్తివంతమైన వాడో అనే విషయం మనకు అర్థమవుతది. సో, అంత బలమైన చేతిలో నుంచి, అంత క్రూరమైన చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు అనంటే, మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు శక్తిమంతుడు ఫరో కన్నా. దేవునికి అధికారం ఉంది. ఫరో కన్నా అధికారం ఉంది. కాబట్టి దాన్నే మనం టెక్నికల్ వర్డ్‌లో ఏమంటామంటే హి ఈజ్ సావరెన్ అని అంటాం. దేవుడు సార్వభౌముడు. సార్వభౌముడు అనంటే అన్నిటి మీద అధికారం ఉంది. అందరి మీద కూడా అధికారం ఉంది. అంటే కొన్నిటి మీద మాత్రమే అధికారం ఉంది. కొన్నిటి మీద అధికారం లేదు అని అనడానికి వీల్లేదు. అంటే ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది అనే విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఈ విషయం మీద ఆయనకి అధికారం లేదు అన్నామంటే, ఆయన సార్వభౌముడు కాదు అని ఒకాయన అంటాడనమాట. సో, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు సార్వభౌముడు. దేవుడు కంట్రోల్‌లో ఉన్నాడు. మన యొక్క పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా, మన పరిస్థితులు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడా, ఈ యొక్క సంవత్సరంలో మన ఇబ్బందులు అనుభవించినప్పటికీ కూడా, ఎంతో కష్టతరంగా అనిపించినప్పటికీ కూడా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో, దేవుడు సార్వభౌముడు కాబట్టి నాకు రెస్పాన్స్ ఎట్లా ఉండాలనంటే దిగులు పడకూడదు నేను. దిగులు పడకూడదు. వామ్మో! నా పరిస్థితి ఏమైద్దో, నా ఇబ్బందులు ఏమవుతదో, నాకేమవుతాదో అనే దాని విషయంలో నేను భయపడకూడదు. దిగులు పడకూడదు. ఎందుకనంటే దేవుడు అన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. మనం భయపడాల్సిన పని లేదు. ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం దేవుని యొక్క లక్షణాలను గుర్తెరుగుతూ, దేవుడు సార్వభౌముడు కాబట్టి మనం దిగులు పడకూడదు. మనం ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దిగులు పడకూడదు. మనం మనకు రాబోయే ఛాలెంజెస్ విషయంలో మనం దిగులు పడకూడదు. ఏ విషయంలో కూడా మనం దిగులు పడకుండా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించాలి అని ఈ యొక్క విషయం మనకి చెప్తుందనమాట. రెండో విషయం గాని మనం చూసుకున్నట్లయితే సమస్తం ఎరిగినవాడు. ఇక్కడ మనం 17వ వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకోని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమునైనను వారికి నడిపింపలేదు. ఇక్కడ గాని మనం చూసినట్లయితే దేవునికి భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు తెలుసు. మన జీవితంలో రేపేం జరగబోతుందో దేవుడికి తెలుసు. మన యొక్క జీవితంలో ఎల్లుండి ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు. రేపు వచ్చే నెలలో ఏం జరగబోతుందో తెలుసు. వచ్చే సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసు. మన జీవితం ఎలా ముగియబోతుందో కూడా తెలుసు. సో, ఈ దేవుడు వారిని ఎలా గైడ్ చేస్తున్నాడనంటే, భవిష్యత్తుని ఎరిగినవాడు కాబట్టి, ఎలా వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో వాళ్ళు గైడ్ చేస్తున్నాడు. దేవుడికి తెలుసు. హి నోస్. హి గైడ్స్. చాలా సార్లు మనకిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఈజీగా వాళ్ళెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వారిని ఆ మార్గం నుండి పోనివ్వకుండా సో, హి టుక్ ఏ డిఫరెంట్ రౌట్. వేరే రూట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే అది మనకు చూసేటప్పుడు చాలా సార్లు ఇబ్బందిగా అనిపిస్తది. అదేంది ఇంత పెద్ద రాంగ్ లాంగ్ రూట్‌లో నుంచి ఎందుకెళ్ళాలి? షార్టర్ రూట్ ఉంది కదా! మనం వెళ్ళిపోవచ్చు కదా! అని అనుకోవచ్చు. కానీ గాడ్ హాస్ ఎ డిఫరెంట్ ప్లాన్స్. గాడ్ హాస్ ఎ డిఫరెంట్ ప్లాన్స్. మన జీవితం కోసం మనకు తెలీదు గానీ, మన జీవితం దేవుడికి తెలుసు కాబట్టి, ఒక్కొక్కసారి మనం అనుకున్న ప్లాన్స్ డిలే అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న థింగ్స్ డిలే అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు మన ప్లాన్స్ అసలు అబ్రప్ట్‌గా ఆగిపోవచ్చు. యట్ గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ కాబట్టి
రెండోది దేవుడు సమస్తం ఎరిగినవాడు కాబట్టి ఆయన క్షేమంని మాత్రం మనకు అనుగ్రహిస్తాడు. డిలే అయినా గాని మనకి క్షేమాన్నిస్తాడు. సో, ఆయన సమస్తం ఎరిగినవాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. ఎందుకనంటే సమస్తాన్ని ఎరిగిన దేవుడు మనతో పాటున్నాడు. మనతో పాటున్నాడు. దేవుడు సార్వభౌముడు కాబట్టి మనం దిగులు పడకూడదు. సమస్తం ఎరిగినవాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. మూడో విషయం గనుక మనం చూసుకున్నట్లయితే 21, 22 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే 21 వచనం. వారు పగలు, రాత్రి ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన 22 వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను, రాత్రి వేళ అగ్నిస్తంభంనైనను ప్రజల యొద్ద నుండి ఆయన తొలగింపలేదు. తొలగింపలేదు. మూడో విషయం ఏంటిదంటే ఆయన సమకూర్చేవాడు. మనకేది అవసరమో, మనకి ఏది మనకి మన జీవితాలకు అవసరమో ఆయన ఇచ్చే దేవుడు. వాళ్ళకి పగటిలో వాళ్ళకి ఎలా ఉన్నాడనంటే మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రిలో అగ్నిస్తంభంగా ఉన్నాడు. వాళ్ళకి వారి యొక్క అవసరతను తీరుస్తున్న దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. సో, 22వ వచనం మనకు క్లియర్‌గా కనిపిస్తది. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను, రాత్రి వేళ అగ్నిస్తంభంనైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదంట. తొలగింపలేదు. వారి యొక్క జర్నీ అంతట్లో కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు సార్వభౌముడు, దిగులు పడకూడదు. దేవుడు సమస్తం ఎరిగినవాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. దేవుడు సమకూర్చేవాడు కాబట్టి ఆయన పైన ఆధారపడుతూ ఉండాలి. ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం దిగులు పడకుండా ధైర్యంగా ఉంటూ ఆయన మీద ఆధారపడితే దేవుడు మనకు అవసరమైనవి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. అవసరమైనవి ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చేటప్పుడు చాలా మిరాక్యులస్ వేలో ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనకి అసలు మేఘస్తంభం, అగ్నిస్తంభం ఈ 2 మనకు ఊహించడానికి కొంచెం డిఫికల్ట్‌గానే అనిపిస్తాయి. కానీ ఇశ్రాయేల్‌కి తెలుసు వారి యొక్క అనుభవం ఏంటో. మేఘస్తంభం ఎలా ఉండేది? అగ్నిస్తంభం ఎలా ఉండేది? అంటే ఒక విధంగా చూడాలంటే ప్రొటెక్షన్ వారికిస్తున్నాడనమాట. సో, సేమ్ ఇదేనే రివ్యూ చేస్తూ సంఖ్యాకాండంలో వాళ్ళు ఏమంటారంటే నెహెమ్యా గ్రంథంలో సేమ్ వాళ్ళ యొక్క జర్నీని రివ్యూ చేస్తూ బహుశా నేను 9 అధ్యాయమో లేకపోతే 12 అధ్యాయం అనుకుంటా. వాళ్ళు రివ్యూ చేసి ఏమంటారంటే, మాకు ఆహారం కూడా మేము మా యొక్క వస్త్రాలు నలిగిపోలేదు. ఆహారం లేకుండా ఉండలేదు. మా యొక్క కాళ్ళు, చేతులకి బలం లేకుండా ఉండలేదు అని వాళ్ళు టెస్టిఫై చేస్తారనమాట. టెస్టిఫై చేస్తారు. మనం ఈ యొక్క 2025 సంవత్సరంలో కూడా దేవుడు సార్వభౌముడు కాబట్టి మనం దిగులు పడకుండా, సమస్తం ఎరిగినవాడు కాబట్టి ధైర్యంగా ఉంటూ, సమకూర్చేవాడు కాబట్టి ఆయన పైన ఆధారపడుతూ ఉండాలి. ఆయనతో ఆధారపడుతూ ఉండాలి. సో, ఒక వ్యక్తి నన్ను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడనమాట. సో, ఆయన తన లైఫ్‌లో చాలా సార్లు నిర్ణయాలు తీసుకున్నాడు. నిర్ణయాలకి ఎలా కట్టుబడి ఉన్నాడు, తన పర్సిస్టెంట్ లైఫ్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఆయనెవరో కాదు జోనథన్ ఎడ్వర్డ్స్. ఆయన 1703 సంవత్సరంలో పుట్టాడు. 1758 సంవత్సరంలో ఆయన మరణించాడనమాట. సో, ఆయన సుమారుగా 19 ఓహ్, ఏజ్‌లో ఉండేటప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 1722లో తను ఉండేటప్పుడు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా నేను రాసిపెట్టుకోవాలి. సో, దాని ప్రకారంగా నా యొక్క జీవితాన్ని నేను కట్టుకోవాలి అనంటూ తన యొక్క మొట్టమొదటి 19వ సంవత్సరంలో తన నిర్ణయాలు రాయడం మొదలుపెడతాడు. ఆ 19వ సంవత్సరంలో రాసిన నిర్ణయాలకి తర్వాత తన యొక్క జీవితంలో చనిపోయేటప్పటికి మొత్తం ఒక సుమారు ఒక 70 నిర్ణయాలు తన జీవితంలో రాస్తాడనమాట. సో, చివరిసారిగా తన యొక్క నిర్ణయాల్ని రాస్తూ ఆ నిర్ణయాలు అనేక మంది జీవితాల్ని ఇంపాక్ట్ చేస్తూ వచ్చాయి. అనేక మంది వ్యక్తుల జీవితాల్ని ఇంపాక్ట్ చేస్తూ వచ్చాయి. సో, వాటిలో కొన్ని నిర్ణయాలు మీ ముందు నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నా. తను రాసుకున్న నిర్ణయాల్లో 28దో నిర్ణయం నాకు చాలా నచ్చింది. చాలా నచ్చిన నిర్ణయం అన్నమాట. టు స్టడీ ద స్క్రిప్చర్స్ సో స్టడీలీ అండ్ సో కాన్స్టెంట్‌లీ అండ్ సో ఫ్రీక్వెంట్‌లీ దట్ ఇట్ బికమ్స్ ఎవిడెంట్ ఈవెన్ ఆబ్వియస్ టు మైసెల్ఫ్ దట్ మై నాలెడ్జ్ ఆఫ్ దెమ్ హాస్ గ్రోన్. తనేమంటాడంటే, లేఖనాలను నేను చాలా స్థిరంగా, క్రమబద్ధకరంగా, విరివిగా చదువుతూ ఉంటే, అప్పుడు నాకనిపిస్తది, సాక్ష్యం ఇస్తది. ఏంటనంటే, ఖచ్చితంగా నేను దేవుని యొక్క జ్ఞానంలో, నా యొక్క బిహేవియర్‌లో కూడా అది కనిపిస్తుంది కాబట్టి, నేను ఎదిగాను అని. చూసారా? ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడో. చాలా సార్లు మన నిర్ణయం ఎట్లుంటదంటే, నేను బైబిల్ చదువుతాను అనే నిర్ణయం తీసుకుంటాం గానీ, ఇటువంటి గట్టి నిర్ణయం ఎప్పుడు తీసుకోం. స్టడీగా చదవాలి, కాన్స్టెంట్‌గా చదవాలి, ఫ్రీక్వెంట్‌గా చదవాలి.
ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం కాదు గానీ, అది నా జీవితంలో ఉట్టి పడాలి. తద్వారా దేవుని యొక్క జ్ఞానం నాలో పెరుగుతాది అని తను ఆ భక్తుడు రాసుకుంటూ వచ్చాడనమాట. అంత మాత్రమే కాదు. ఐదో రిజల్యూషన్ ఏంటనంటే, నెవర్ టు లూజ్ వన్ మూమెంట్ ఆఫ్ టైమ్ బట్ ఇంప్రూవ్ ఇట్ మోర్ ప్రాఫిటబుల్లీ వే ఐ కెన్. తిను ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఒక్క క్షణం సమయాన్ని కూడా కోల్పోకుండా దాన్ని లాభకరంగా ఎలా ఉపయోగించాలి అని తీసుకున్నాడు. చాలా సార్లు మనం టైం విషయంకొచ్చేటప్పటికి గంటలు, గంటలు, రోజులు, రోజులు ఈవెన్ నేను కూడా చాలా సార్లు నేను టైంని వేస్ట్ చేస్తూ ఉంటా. కానీ ఇది చదివినప్పుడు నాకనిపించింది. సో, ఈయన ఎంత చక్కగా తన నిర్ణయాన్ని తీసుకున్నాడో. ఒక్క మూమెంట్ కూడా తన యొక్క జీవితంలో నుంచి తొలగిపోకుండా దాన్ని చక్కగా లాభకరంగా తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే గాదు. డిసెంబర్ 22 తారీఖు నుంచి 26 తారీఖు వరకు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. 1772లో ఏమనుకున్నాడంటే, రిజాల్వ్డ్ టు ఎంక్వైర్ ఎవ్రీ నైట్ యాజ్ ఐ యామ్ గోయింగ్ టు బెడ్, వేరిన్ ఐ హావ్ బీన్ నెగ్లెక్ట్, వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్, అండ్ వేరిన్ ఐ హావ్ డినైడ్ మైసెల్ఫ్, అండ్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ వీక్, మంత్ అండ్ ఇయర్. తనేమనుకున్నాడంటే, ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి ఇయర్‌కి నేను చెక్ చేసుకుంటాను నా లైఫ్‌లో. ఎక్కడ నా యొక్క జీవితంలో నేను నెగ్లిజెంట్‌గా ఉన్నాను? ఎక్కడ నేను పాపం చేశాను? ఎక్కడ నన్ను ఉపేక్షించలేకపోయాను అని ప్రతిసారి రివ్యూ చేసుకుంటాడంట. చాలా సార్లు మనం రివ్యూ చేసుకోం. అయిపోయిందని అనుకుంటాం గానీ తన యొక్క జీవితంలో రివ్యూ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తదనమాట. తర్వాత పదో నిర్ణయం తను తీసుకున్న నిర్ణయం ఏంటనంటే, రిజాల్వ్డ్ వెన్ ఐ ఫీల్ పెయిన్ టు థింక్ ఆఫ్ ఆల్ పెయిన్స్ ఆఫ్ మార్టిర్డమ్ అండ్ ఆఫ్ హెల్. అంటే నా యొక్క నొప్పి కోసం నేను ఆలోచించేటప్పుడు, నా నొప్పి కోసం నేను ఆలోచించను గానీ, హతసాక్షులయ్యే నొప్పి కోసం, లేదంటే నరకంలో ఉండే వారి కోసం, నొప్పి కోసం నేను ఆలోచిస్తాను అని అంటున్నాడనమాట. అంటే తన యొక్క జీవితంలో ఎట్లా డెసిషన్స్ తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. తర్వాత 20వ నిర్ణయం గాని చూసుకున్నట్లయితే, రిజాల్వ్ టు మెయింటైన్ ద టెంపరెన్స్ ఇన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అంటే తను తినే విషయంలో, తను త్రాగే విషయంలో కూడా తను నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుందనమాట. దాని తర్వాత తను 56 నిర్ణయం గాని మనం చూసుకున్నట్లయితే, రిజాల్వ్ నెవర్ టు గివ్ ఓవర్ నార్ ఇన్ అట్‌లీస్ట్ స్లాకెన్ మై ఫైట్ విత్ మై కరప్షన్స్ హౌఎవర్ అన్‌సక్సెస్‌ఫుల్ ఐ మే బి. అంటే తన యొక్క జీవితంలో తన యొక్క పాపస్థితిని బట్టి పోరాడే విషయంలో తను ఎప్పుడు కూడా వదిలేయవద్దు. ఎప్పుడు కూడా తన యొక్క పాప జీవితం మీద ఆహ్, ప అపజయం కాకుండా జయాన్ని పొందేలట్టు తన యొక్క జీవితంలో తను నిర్ణయం చేసుకున్నాడు. సో, ఇటువంటి గొప్ప నిర్ణయాలు తను చేసుకుంటూ వచ్చాడనమాట. సో, మన యొక్క జీవితంలో ఆఖరిగా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంత పర్సిస్టెంట్‌గా ఉండాలో, ఏ విధంగా ఉండాలో మనం చూస్తూ వచ్చాము. ఒకసారి మనం తీసుకున్న నిర్ణయాల విషయంలో దేవుడు మనకెలా సహాయం చేస్తాడన్న విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. దేవుడు సార్వభౌముడు కాబట్టి మనం దిగులు పడకూడదు. సమస్తం ఎరిగినవాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. సమస్తాన్ని సమకూర్చేవాడు కాబట్టి ఆయన పైన ఆధారపడుతూ ఉండాలి. దేవుడు మన యొక్క నిర్ణయాల విషయంలో, దేవుడు మనకు అవసరమైన విషయంలో ఈ యొక్క 25 సంవత్సరాలు అనుగ్రహించినప్పటికీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకుంటూ, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటూ, ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉంచుతాడు కాబట్టి, దాని ప్రకారంగా మన యొక్క 2025 సంవత్సరాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం చెల్లిస్తూ మన యొక్క జీవితాల్ని మనం ముందుకు కొనసాగిద్దాం.